నమ్మకం కట్టుకున్న పెళ్ళాం మీద లేనిది నా మీద ఉంటుంది. పైకి అనలేదు దయనిధి. మనసులో అనుకున్నాడు. గురుమూర్తి వెళ్ళిన 2 నిమిషాలకి సిగరెట్ పక్కన పడేసి నడిచాడు. అప్పటికే గురుమూర్తి భార్యతో టికెట్స్ దొరకలేదని చెబుతున్నాడు. పోనీలెండి. మరో దానికెళ్దాం. రష్ తగ్గాక మళ్ళీ వద్దాం. అంతేనంటావా? పోనీ బ్లాక్‌లో ట్రై చేద్దామా? ఏమీ వద్దు. అనవసరమైన ఖర్చు. వెళ్దాం పదండి. గురుమూర్తి కూడా ఒప్పుకున్నట్టు వెనక్కి తిరిగాడు. అప్పుడు ఇన్పించింది దయానిధి గొంతు. గురుమూర్తి టక్కున తల తిప్పాడు. ఏంటి వెళ్ళిపోతున్నారు? దొరకలేదా? గురుమూర్తి నిరాశగా తల ఊపాడు. మన ఓంకార్ అండ్ ఫ్యామిలీ వస్తానంటే తీసుకున్నాను. అవతల పిక్చర్ వేస్తున్నారు. వస్తే వాళ్ళే వెళ్తారు గాని మీర్రండి. జేబులోంచి టికెట్స్ తీసి ఇస్తూ చెప్పాడు. సుఫలకి తీసుకోవద్దని నోటిదాకా వచ్చింది. ఒకరి కోసం ఉద్దేశించినవి తాము తీసుకోవటం పద్ధతి కాదని ఆమె ఉద్దేశం. కాని అప్పటికే గురుమూర్తి తీసుకున్నాడు. మని సంగతి తర్వాత చూద్దాం. ముందు లోపలికెళ్దాం పదండి అంటూ ముందడుగేశాడు దయానిధి. ఇద్దరి వెంట కసాయివాడి వెనక మేకల నడిచింది సుఫల. అప్పుడే న్యూస్ రీల్స్ అయిపోయి అడ్వర్టైజ్మెంట్స్ వేస్తున్నారు. ఏసీ కావటంతో బాగా చీకటిగా ఉంది. చీకటికి అలవాటు లేక ఏం కనబడటం లేదు. క్షణం క్రితం దయానిధి మాటలు గుర్తుకు వచ్చాయి సుఫలకి. పిక్చర్ స్టార్ట్ చేస్తున్నారని చెప్పాడు. కానీ లోపల ఇంకా యాడ్సే. సుఫల ఇబ్బందిగా ఓ పక్కన నిలబడింది. ఆపద్బాంధవుడిలా సీట్ మ్యాన్ వచ్చి గురుమూర్తి చేతిలోని టికెట్స్ తీసుకొని బ్యాటరీ లైట్ ఆన్ చేసి చూసి చెప్పాడు. రెండో వరుసలో ఆ 3. ఆ వైపంతా మగవాళ్ళే. మధ్యలో 3 సీట్లు. ఏదైనా అడ్జస్ట్‌మెంట్ చెయ్యాలన్నా సాధ్యం కాదు. ఏదో ఒక పక్క మొగాడి పక్కన కూర్చోవాల్సిందే తాను. గురుమూర్తి వెళ్ళిపోదామని చెబుతాడని అనుకుంది. గురుమూర్తి మాత్రం హడావుడిగా పద కూర్చుందాం అన్నాడు. సుఫల ఇబ్బందిగా చూస్తూ అటూ ఇటూ అంతా మగవాళ్ళే. ఎలా? అంది సన్నగా. గురుమూర్తి తేలిగ్గా నవ్వేసి మన దయ ఉన్నాడుగా తమ్ముళ్లాంటి వాడు. మధ్యలో కూర్చుందువు గాని అన్నాడు నడుస్తూ. సుఫలకి ఆముదం త్రాగినట్లే అనిపించింది. వెధవ సినిమా కోసం వరసలు. ఇద్దరి మధ్య బలిపశువుల్లా కూర్చుంది. సినిమా స్టార్ట్ అయ్యింది. హీరో రంగా ప్రవేశం జరుగుతుంది. ప్రేక్షకులు ఊపిరి బిగపట్టి చూస్తున్నారు. సుఫల ఓ పక్కగా గురుమూర్తిని ఆనుకొని కూర్చొని ఉంది. దయానిధి బుద్ధిగా స్క్రీన్ వంకే చూస్తున్నాడు. 10 నిమిషాలు గడిచాయి. తెర మీద హీరోయిన్ ఇంట్రొడ్యూస్‌కి నాందిక ముందు ఆమె పెదవులని, ఆ తర్వాత కదిలే బరువులని, ఆపై లయబద్ధకంగా కదులుతున్న పిరుదులని చూపిస్తున్నారు. హాల్‌లో మగవాళ్ళంతా ఊపిరి బిగపెట్టి ఉత్కంఠతగా మూకుముడి మానసిక వ్యభిచారం చేస్తున్నారు. అప్పుడు పడింది దయానిధి దక్షిణహస్తం. సుఫల మోకాలి మీద పాకుతున్నట్లు, నిమురుతున్నట్లు. ఒక్క క్షణం శరీరం జలధరించింది. ఏదో పురుగు అనుకుంది. తీరా చూస్తే మగ పురుగు చెయ్యి. అది భర్త స్నేహితుడిదనుకోగానే ముక్కుపూటలా తీవ్రంగా అదిరాయి. ఛీఛీ! మగజాతే ఇంత. ఆడది కనబడితే చాలు వావి వరుసలు మరిచి సెక్సే స్టార్ కట్ ఫార్వర్డ్స్ అవుతారు. శరీరం మీద పడ్డ బల్లిని వదిలించినట్టు వదిలించి సర్దుకొని భర్తకి మరింత ఆనుకొని కూర్చుంది. గురుమూర్తి తీక్షణంగా తెర వంకే చూస్తున్నాడు. సుఫలకి భర్తకి చెప్పాలన్న తలంపే రాలేదు. చెప్పదు కూడా. ఏమని చెబుతుంది? ఎలా చెబుతుంది? సమయము, సందర్భము లేక మంచివాడిగా నటిస్తున్న నీ మిత్రుడు తీరా సమయం రాగానే చీకటి మాటున చెయ్యేశాడని చెబుతుందా? లేక కుసంస్కారిలా
కింది స్థాయి మనుషుల్లా వావి వరుసలు నీతి జాతి మరిచి శారీరక స్పర్శనందం కోసం నీ స్నేహితుడు తాపత్రయపడుతున్నాడని చెబుతుందా? ఆమెకి ముళ్ళ మీద కూర్చున్నట్లనిపించింది. తెర మీద హాస్యం కూడా ఆమెకి ఎక్కటం లేదు. దయానిధిని లాగిపెట్టి చెంపదెబ్బ కొట్టనంత ఆవేశం వచ్చింది. నిప్పులు కురిసే కళ్ళతో ఓరగ చూసింది. అప్పటికే దయానిధి బుద్ధిగా అవతల పక్కకి జరిగి అమాయకంగానే ఏమీ జరగనట్టు సినిమా చూస్తున్నాడు. మరో పావుగంట గడిచింది. దయానిధికి గజని మహన్మద్ గుర్తుకు వచ్చాడు. మళ్ళీ ప్రయత్నానికి శ్రీకారం చుట్టాడు. మెల్లగా పాములా మోచితిని సుఫల నడుం పైకి జరిపాడు. చుట్టూ అంతా సినిమా ధ్యాసలో ఉన్నారు. పైగా చీకటి. పరీక్షగా చూస్తే తప్ప దయానిధి చెయ్యి ఎటువైపు పాకుతుందో తెలియదు. అన్యమనస్కంగా చూస్తున్న సుఫలకి నడుం మీద చల్లగా తగలటంతో అనుమానంగా పక్కకి చూసింది. దయానిధి మోచెయ్యి. జాకెట్టుకి చీరకి మధ్యనున్న నగ్న ప్రదేశం మీద రాపిడి చేస్తుంది. ఎడంకాలి చెప్పుతో టపటపామని కసితీరేలా కొట్టాలనిపించింది. కాని పరువు, నలుగురి ముందు అవమానం, అది కాక తనతో వచ్చినవాడు గొడవ చేస్తున్నాడని తెలిస్తే మరింత చిన్నచూపు. బలవంతాన నిగ్రహించుకుంది. ఎడం చెయ్యి జడవైపు పోనిచ్చి పెట్టుకున్న చెంపపిన్నుని లాగింది. ఇంకా దయానిధి మోచెయ్యి సున్నితమైన నడుం మీద నాట్యం చేస్తుంది. పైకి కిందికి లయబద్ధంగా కదిలిస్తున్నాడు. కళ్ళు మూసుకొని తాధ్యాత్మిక ఆనందం అనుభవిస్తున్నాడు. ఏమాత్రం ఆలోచించలేదు సుఫల. భర్తకి అనుమానం రాకుండా చెంపపిన్నుని కుడి చేతిలోకి మార్చుకుంది. సిన్సియర్గా సినిమా చూస్తున్నట్టు నటిస్తూ ఓరగా చూసి కుడి చేతిలోని చెంపపిన్నుని విసురుగా గుచ్చింది. ఆవ్! ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు దయానిధి. అసలు సరిగ్గా గుచ్చి ఉంటే దయానిధి అరుపుతో సినిమా ఆగిపోయి ఉండేది. సుఫల ఆ చీకటిలో కరెక్టు మూమెంటు ఇవ్వలేకపోయింది. మోచేతిని రాసుకుంటూ పోయింది చెంపపిన్ను. అయినా సరే చర్మం మీద చాలా వరకు గీసుకుపోయింది. కొద్దిపాటి రక్తం కూడా గీత పడినంత మెర కనబడుతుంది. ఏడుపొక్కటే తరువాయి దయానిధికి. కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. తేలు కుట్టిన దొంగల్లా మిన్నకుండిపోయాడు. మౌనంగా బాధని బిగపట్టాడు. పాల సముద్రం చిలికితే హలహాలం జయించినట్టు అతని కన్నీటి కన్నుల నుంచి ద్వేషం ఉద్భవించింది. సుఫలా! కసిగా అతని పెదవులు ఉచ్చరించాయి. సరిగ్గా అప్పుడే ఇంటర్వెల్ అయ్యింది. ఒక్కసారి హాల్లో లైట్స్ వెలిగాయి. దయానిధి, గురుమూర్తి క్యాంటీన్ వైపు నడిచారు. సుఫల ఒక్కతే సీట్లో కూర్చొని ఉంది. టీ తీసుకుంటూ అడిగాడు గురుమూర్తి. ఏమైంది? ఏమైనా రెస్పాన్స్ ఇచ్చిందా? లేక తిరస్కరించిందా? అసలు చెయ్యేశావా? అదే గురుమూర్తి ప్లాన్. సెక్సువల్గా టచ్ చేస్తే చంపల చిత్వమున్న ఆడవాళ్ళు ఊరికే వలలో పడతారని అతని పిచ్చి నమ్మకం. మంచివాళ్ళు, నిజాయితీ గలవాళ్ళు, సంసారపక్ష స్త్రీలైతే చిత్కారం చేసి చీ కొడతారని గురుమూర్తి అపూర్వమైన నమ్మకం. అందుకే దయానిధి స్నేహితులతో పై ప్లాన్లని పావుల ప్లాన్గా సంబోధించింది. చెప్పు, చెయ్యేస్తే ఎలా రెస్పాన్స్ ఇచ్చింది? మళ్ళీ రెట్టించి అడిగాడు గురుమూర్తి. దయానిధి ఒక్క క్షణం కళ్ళు మూసుకొని, సారీ, ఎందుకో నాకు చెయ్యి వేయబుద్ధి కాలేదు. ఆ ఇల్లాలిని చూస్తుంటే నాకు మా వదినే గుర్తుకు వస్తుంది. నన్ను ఈ పనికి ఎన్నుకొని తప్పు చేశావు గురుమూర్తి. నా చేతులు ఆ పనికి సహకరించడం లేదు. అసలు అలా వేస్తే నా కళ్ళు కాలిపోతాయేమోనని అనిపిస్తుంది. గురుమూర్తి వాత్సల్యంగా స్నేహితుడి భుజం మీద చెయ్యేసి చెప్పాడు. ఒక డాక్టర్ పురుడు పోసేటప్పుడు పట్టుకోకూడదని ప్రదేశాలని పట్టుకుంటాడు. చూడకూడని ప్రదేశాలు చూస్తాడు. అది తప్పు కాదు. కేవలం వృత్తి, నమ్మిన డ్యూటీ, తన విధి. నీవు చేసేది అలాంటిదే.
అందమైన సమర్థన. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా. మనిషి తీరే అంత. చేసే వెధవ పనులకి చక్కటి పోలిక. అందమైన ఆత్మవంచనాలు. దయానిధి భారంగా నిట్టూర్చి చెప్పాడు. నువ్వు చెప్పింది నిజమే. ఆడళ్ళకి పురుడు పోసేది లేడీ డాక్టరే. ఆడళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. కానీ మొగాణ్ణి, నా విధిని నేను పాటించాలంటే మానవత్వం అడ్డం వస్తుంది. నీ బొంద మానవత్వం. అనవసర సెంటిమెంట్లతో నాకు టెన్షన్ కలిగించకు. నాకు కావాల్సింది నా భార్య మనస్తత్వం. అది తెలియాలంటే ఇంతకు మించిన ప్లాను మరొకటి లేదు. చక్కటి అందం, కావాల్సినంత డబ్బు, ఏదైనా చెయ్యగల ధైర్యం. ఇన్ని ఉన్న నిన్ను చీకొట్టిందంటే నా భార్య దేవత. ఇక నేను పువ్వుల్లో పెట్టి పూజించుకుంటాను. ఇక ఏ అనుమానం లేకుండా సంసారం చేసుకోవచ్చు. నా బాధని అర్థం చేసుకో. నీ కారణాలు నీకుండవచ్చు. ఈ రోజు మాత్రం నా వల్ల కాదు. మరోసారి. భార్యని అర్థం చేసుకోలేని గురుమూర్తి స్నేహితుడిని అర్థం చేసుకున్నట్టు తల ఊపుతూ అన్నాడు. ఇట్స్ ఓకే. రేపు సాయంత్రం ఇంటి దగ్గరికి రా. ఉన్న పరిచయాన్ని పెంచుతాను. ఆ కొద్దిపాటి కబుర్లతో నీకు ఇంకా చనువు ఏర్పడుతుంది. ఆ తర్వాత వీలుని బట్టి ఆలోచిద్దాం. కానీ ఎక్కువ రోజులు నా మనసులోని అనుమానపు బీజాన్ని మొయ్యలేను. నా మనసులో బరువుల్ని తగ్గాలంటే తెలియాలి. ప్రభావతిని చెరిపేసినట్లు చెరిపేసి నా దారిని నేను పోతాను. లేదా భగవంతుడి దయ వలన నా అదృష్టం కొద్దీ స్వచ్ఛమైన స్త్రీ అయితే, నా అనుమానమే అసంబద్ధమైతే, ఈ ప్రపంచంలో నాకంటే ఎక్కువ ఎవ్వరూ సంతోషించరు. సరే సరే, పద. రేపుదయం సూర్యుడు తూర్పున ఉదయిస్తాడో లేదో తెలియదు కానీ నేను మాత్రం సాయంత్రం 5 మీ ఇంట్లో ఉంటాను. అవతల పిక్చర్ స్టార్ట్ చేస్తున్నారు. వదిన కంగారు పడుతుంది చెప్పాడు దయానిధి తొందరపడుతూ. సుఫలకి ఓ పాప్కార్న్ ప్యాకెట్ తీసుకొని దయానిధితో పాటు హాల్లోకి నడిచాడు గురుమూర్తి. ఈసారి దయానిధి సుఫల మీద చెయ్యేసే ప్రయత్నం చెయ్యలేదు. అతని మనసులో ఒకటే ఆలోచన. తననింత దారుణంగా అవమానం చేసిన దానికి ప్రతిఫలంగా తన కింద, తన వాళ్ళ కింద నలగాలి. అదే అతని ప్రస్తుత ఆలోచన. మరుసటి రోజు ఉదయం 10 గంటలు. నాయర్ హోటల్ కస్టమర్స్తో హడావుడిగా ఉంది. నలుగురు మిత్రులు టీ తాగుతూ ఓ పక్కగా నిల్చున్నారు. దయానిధి రాత్రి సినిమా హాలు భాగవతం వివరిస్తున్నాడు. అంతా ఏకాగ్రతగా రామాయణం వింటున్నంత శ్రద్ధగా విన్నారు. వన్ డౌట్ చెప్పాడు గోపిచంద్. అడిగి చావు కసురుకున్నాడు దయానిధి. అలా ఎందుకు చెప్పావు? చెయ్యేస్తే హాయిగా తన్మనయ్యంగా నీ వంక చూసిందని చెప్పేస్తే వాళ్ళు తన్నుకు చచ్చేవాళ్ళు. నీ పగ తీరేదిగా? అడిగాడు గోపిచంద్. కారణం లేకుండా ఈ దయ ఏ పని చెయ్యడు. నువ్వే ఆలోచించు. టచ్ చేస్తే కోఆపరేట్ చేసిందని చెబితే వెంటనే గురుమూర్తి అట్నుంచి అటే వాడి పెళ్ళాన్ని పుట్టింటికి పంపిస్తాడు. లేదు, షీ సిన్సియర్ అని చెబితే అదే నాకు లాస్ట్ డే. ఆపై వాడి భార్యతో మాట్లాడటం అటుంచు. కనీసం చూడటానికి కూడా అవకాశం దొరకదు. అందుకే అలా చెప్పాను. ఈ సాయంత్రం మళ్ళీ వాళ్ళింటికి వెళ్తున్నాను. ఎప్పటికైనా నువ్వు చెప్పేది అదేగా? నీ భార్య ఊ అంటే సై అంటుందని. అదేదో ఇప్పుడే చెప్పేస్తే నీ పగ తీరేదిగా? ఈ టీవీ సీరియల్లా సాగతీయటమెందుకు? కారణం ఉంది. కసికి కసి తోడైంది. అందుకే ప్లాన్ మార్చాను. రబ్బర్ని సాగదీసి వదిలితే ఏమవుతుంది? అది కూడా నువ్వే చెప్పు. త్రిమూర్తి అందుకున్నాడు. దయానిధి ఏదో చెప్పబోయేంతలో కమలాకర్ అందుకున్నాడు. చెప్పటం ఎందుకు? ఎలాగో ఈ రోజు లెటర్ రాస్తున్నా. అది నేరుగా సుఫల చేతిలో పడుతుంది. 3 ముళ్ళు వేసినవాడే పరీక్ష చేస్తున్నాడని తెలిసి మొహాన ఉమ్మేసిపోతుంది. అప్పుడేమవుతుంది? టప్. దట్స్ ఆల్. నీ బొంద
నాకు కావాల్సింది అదే అయితే రాత్రి సినిమా హాల్లోనే వాడిని నీ పెళ్ళాం పోరంబోకు అని చెప్పేవాణ్ణి. ఆపై మనం అనుకున్నట్టుగా సుఫలకి గురుమూర్తి నీచ స్వభావం గురించి వివరిస్తూ లెటర్ రాసేవాళ్ళం. అప్పుడు వాళ్ళల్లో వాళ్ళు తన్నుకు చచ్చేవాళ్ళు. కానీ రాత్రి నా నిర్ణయం మార్చుకున్నాను. మనం ఇప్పుడు ఆ 2 చేయటం లేదు. కొంపదీసి వాడి కాపురం చెడగొట్టకూడదని అనుకుంటున్నావా? దయానిధిని వింతగా చూసి అడిగాడు గోపీచంద్. నా ఉద్దేశం వాడి కాపురం బాగు చేద్దామని కాదు. రాత్రి నా రక్తం కళ్ళ చూసింది. దానికి ప్రతిఫలం అనుభవించాలి. దాన్ని మనమందరం పంచుకోవాలి. మన నలుగురి కింద అది నలగాలి. అప్పుడే నాకు మనశ్శాంతి కసిగా చెప్పాడు దయానిధి. ముగ్గురూ అదిరిపడ్డారు. మరుక్షణం ఆశతో వారి కళ్ళు వెడల్పయ్యాయి. అది సాధ్యమా? నేను రక్తం వచ్చేలా చెంపపిన్నుతో గీర్తే గీరింది. కాని ఊహల్లో ఉన్నది వాస్తవంలోకి వచ్చింది. ఆశకి ఆశ తోడయ్యింది. అసాధ్యం సుసాధ్యమైతే అంతకన్నా అదృష్టం లేదు. అప్పుడే నా కాళ్ళ మధ్య ఏదో అలజడి ప్రారంభమైంది. అందని ద్రాక్ష దొరికితే అంతకన్నా అదృష్టమా? అమృతం కూడా ఆమె అధరం ముందు దిగదుడిపే. పెదాలు తడి చూసుకుంటూ అన్నారు ఎవరికి వారు. నేను చెప్పినట్టుగా చేస్తే సాధ్యమే. ఇంతకు ముందు మాట్లాడుకున్న ప్రకారం మీరెవ్వరూ లెటర్ రాయొద్దు. నేనే ఏకాంతం చూసుకొని వివరంగా చెబుతాను. గురుమూర్తి వికృత స్వరూపం గురించి విడమర్చి వివరిస్తాను. అలాంటి వాడికి గుణపాఠం చెప్పాలని నూరిపోస్తాను. నా ఉద్దేశంలో ఏ ఆడదైనా విచక్షణ మర్చిపోతుంది. అనుమానాన్ని నిజం చేయాలని ఊగిపోతుంది. అప్పుడు ఆమె ఆవేశాన్ని వాడుకుంటాను. అప్పుడు స్ఫటికశిలను మరిపించే ఆ శ్వేతవర్ణపు శరీరాన్ని నలిపేస్తాను. గాంధర్వ గజంలా బలిసిన అవయవాలను మదిస్తాను, లంఘిస్తాను, బిగియర బిగిస్తాను. నా కసి, కామం, మృగతృష్టం తీర్చుకుంటాను. ఆపై 1 బై 1 మీకు అప్పగిస్తాను. ఆరగిద్దురుగాని. కానీ దేవతని చూడాలంటే పూజారి వరం ఇవ్వాలిగా? అదే నువ్వు మాకు అవకాశమిస్తావని నమ్మకమేంటి? కమలాకర్ అడిగాడు. దయానిధి మాటలతో వేడెక్కిపోయి దయానిధి బాధగా మొహం పెట్టి అన్నాడు. ఇంతేనా నన్ను అర్థం చేసుకున్నది? ఇన్ని రోజులు కలిసి ఉండి ఒక్కటిగా మెలిగి పూర్తిగా చెప్పనీయలేదు గోపీచంద్. ఆ లెక్కకొస్తే గురుడు కూడా మనలో వాడే. ఇప్పుడు వాడికే మనం పంగనామాలు పెడుతున్నాం. సెంటిమెంట్ డైలాగ్స్ వద్దు. విషయం చెప్పు. దయానిధి తల వదిలించి చెప్పాడు. మీరంతా లాజిక్గా ఆలోచించండి. మీకు ఆశలు రేపి అడియాసలు కల్పించే వాడినైతే నా ప్రతి స్టెప్పు మీకు చెప్పను. అసలు నాకే అవసరం లేదు. నేను నా మానన నా పని కానిచ్చుకోవచ్చు. మీరు నా వారు అనుకోబట్టే అవకాశమిస్తుంది. అన్నీ తెలియచేస్తుంది. అసలు ముందు నా వరకు కానివ్వండి. ఆ తర్వాత మీకు నేను హెల్ప్ చేయలేకపోను. మీరే స్వయంగా వెళ్ళి దానికి నాకు ఉన్న సంబంధం గురించి బయటపెట్టండి. లొంగకపోతే వీధి మొత్తం నీవు పరాసుదానివని టంపు వేస్తామని బెదిరించండి. వద్దని విలవిలలాడుతున్నా ఘాటుగా పర్యాచకాలాడండి. అప్పుడదే లొంగిపోతుంది. అయినా అంతదాకా రాదు. మంచి స్పాట్ చూసి ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తాను. నన్ను నమ్మండి. నన్ను నమ్మి మోసపోయిన వారిలో గురుమూర్తి చివరివాడు. నో, ఇందులో ఏదో లొసుగు ఉంది. ఎలాగో తెగించి నీతో తిరిగింది. మేం చెప్తానంటే, బయట పెడతామంటే మాత్రం భయపడుతుందా? త్రిమూర్తి లావ్ పాయింట్ తీశాడు. ఖచ్చితంగా భయపడుతుంది. మొగుడి మీద కోపంతో నాకు లొంగిపోతుంది తప్ప కాపురం ఆగే ఇష్టం లేక కాదుగా. ఎలాగో నాతో తప్పు చేసింది. మరోసారి చేస్తుంది. సంసారము నిలబడుతుంది. మొగుడి మీద అసహ్యాన్ని మరింతగా తీర్చుకున్నట్టు ఉంటుంది. గప్చుప్. మరో 3 చెంబుల నీళ్ళేగా ఖర్చు. ఆమెకి మాత్రం కొత్తగా పోయేదేముంది? ఈసారి అందరికీ దయానిధి మాటలు సంతృప్తి కలిగించాయి.
నా దగ్గర చాలా రోజులుగా కండోమ్స్ మిగిలి ఉన్నాయి. వాటి ఉపయోగం కోసం అవి నేను తహతహలాడుతున్నామని మరవద్దు చెప్పాడు గోపీచంద్. మరే నేను అంతే. మీ పిన్ని ఈ మధ్య అభిషేకానికి కూడా ఒప్పుకోవటం లేదు. వయసు పెరుగుతుంది కదా! నా ఆశ తీరిస్తే నీ పేర సహస్ర అర్చన చేయిస్తాను. ఇవన్నీ అనవసరం. మా భారమంతా నీదే. మా భారాలు దాని మీదుండాలి. అంతా నీదే భారం. త్రిమూర్తి పూర్తి చేశాడు. మీ బరువుల భారాలు చాలా పెరిగిపోయాయి. మధ్యలో వచ్చాడు నాయర్. దయానిధి చికాకుగా చూసి, తీరుస్తాంలే, తొందరెందుకు? ఇవి కూడా కమలాకర లెక్కలో రాసుకో. 4 శనివారాలు నీ కొట్లో పూజ చేస్తే బరువు దానంతట దదే తగ్గిపోతుంది చెప్పి ఖాళీ టీ గ్లాసు ఇచ్చాడు దయానిధి. నాయర్ నోరు వెళ్ళబెట్టాడు ఖాళీ గ్లాసులను అందుకుంటూనే. సాయంకాలం 5 గంటలవుతుంది. చల్లటి గాలి వీస్తుంది. ఆరు బయట కుర్చీలు వేసుకొని కూర్చొని ఉన్నారు గురుమూర్తి, ఓంకార్లు. వారి మధ్య వాదన గాలిలా సుడులు తిరుగుతుంది. వెలవెలబోతున్న నాటకరంగానికి తాను ఆకాశకిరణమంటాడు గురుమూర్తి. బళ్ళారి రాఘవ తర్వాత నేనంటాడు ఓంకార్. పాలవ నాటకాల్లో కనీసం 100 వరకు ఉత్తమ నటుడి అవార్డ్సు తీసుకున్నాను. ఎన్నో పరిషత్తులకి హడలు పుట్టించాను. ఇంకా కాటిసీను, మాయాసభ నా తర్వాతేగా ఎవరైనా కావచ్చు. హరిశ్చంద్రుడిగా నేను స్టేజ్ మీద నటిస్తుంటే కళ్ళప్పగించి చూస్తారు. ఇప్పటికీ నాకు రోజుకి 20 తక్కువ కాకుండా లెటర్స్ వస్తుంటాయి. మా ఊరిలో కూడా మీరు ప్రదర్శన ఇవ్వాలని. హరిశ్చంద్రుడిని తీసి పక్కన పెట్టు. దుర్యోధనుడి అభినయం చెయ్యగలవా? కళాకారుడనేవాడు అన్ని రసాలు పండించాలి. నువ్వు కొన్ని చెయ్యలేవు. కాని నేను అన్నీ చేస్తాను, మెప్పిస్తాను అని నువ్వంటే సరికాదు, నలుగురు చెప్పాలి. అదుగో మన దయాగాడు ఆపద్బాంధవుడిలా వస్తున్నాడు. ఇద్దరి గురించి తెలిసినవాడు, సరైన తీర్పు చెప్పగలవాడు. హాల్లో ఆరుబయట కూర్చొని వాదులాడుకుంటున్నారేమిటి? కుర్చీ లాక్కొని కూర్చుంటూ అడిగాడు దయానిధి. గురుమూర్తి మొత్తం విషయమంతా చెప్పి ఎవరు గొప్పో చెప్పమన్నాడు. దయానిధి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టనిపించింది. అసలు దయా ఉద్దేశంలో ఇద్దరూ నటవిహీనులే. గుడ్డిలో మెల్ల గురుమూర్తి కొన్ని పాత్రలకి న్యాయం చేస్తాడు. కాని అది చెప్పే ధైర్యం లేదు. ఓంకార్ని కించపరిచి గురుమూర్తి గొప్ప అని పొగిడితే ఓంకార్కి తానివ్వవలసిన బాకీ గురించి ఒత్తిడి తేవచ్చు. లేదు, వాణ్ణే పొగిడితే గురుమూర్తి బయటికి గెంటొచ్చు. దయానిధి ధర్మసంకటంలో పడ్డాడు. ఎరక్కపోయి వచ్చి ఇరుక్కున పడ్డానని చింతించాడు. గురుమూర్తంటే పీకల దాకా కోపం వచ్చింది. పెళ్ళాన్ని ప్రాంప్టింగ్ చేద్దువుగాని రమ్మని తనని ఇరుకున పెడతాడేంటి పకిరివెదవా? ఆ మౌనానికి అర్థమేంటి? అసలు మేమిద్దరం పనికిరామనా? రెట్టించాడు ఓంకార్. దయానిధి తెప్పరిల్లి అబ్బే అది కాదు. ఇద్దర్నీ చేరీజు వేస్తున్నాను. ఎంత ఆలోచించినా ఒకటే తోస్తుంది. అదే కరెక్ట్ అని అనిపిస్తుంది. మీరు ఎవరూ నొచ్చుకోకూడదు. నొచ్చుకొని నొప్పులు పడము కాని చెప్పి తగలడు కసురుకున్నాడు గురుమూర్తి. ఎంజీఆర్ గొప్ప, ఎన్టీఆర్ గొప్ప అంటే ఏం చెబుతాం? రెండూ రెండు సింహాలు, నటసింహాలు చెప్పి తేలిగ్గా ఊపిరి పీల్చుకొని వెనక్కి వాలాడు. దయానిధి నిర్వచనానికి ఇద్దరు కంగు తిన్నారు. గురుమూర్తి ఇలా కాదని వెనక్కి తిరిగి సుఫలా, సుఫలా అంటూ కేక వేశాడు. భర్త పిలుపుతో సుఫల వడివడిగా బయటకొచ్చింది. దయానిధి కూడా కనబడటంతో ఆమె మొహం మ్లానమయ్యింది. చిరాకుగా మొహం పెట్టింది. మాకో సమస్య వచ్చింది. ఏ చెట్టు లేని చోట ఆయుధపు చెట్టే మహావృక్షమన్నట్టు మాకు నువ్వు తప్ప మరో అవకాశం లేదు. న్యాయమైన తీర్పు చెప్పు. భర్త అని వివక్ష చూపద్దు. ఇంతకీ మీ సమస్య ఏంటో చెప్పండి. చేతనైతే
నేను అర్హురాలిని అనిపిస్తే తప్పక చెబుతాను. ఎవరు గొప్ప? నాటకరంగంలో సీనియర్ అయిన వాడా? లేక అతి చిన్న వయసులోనే అన్ని పరిషత్తులకు హడలు పుట్టించిన నేను గొప్ప? అది నేనెలా చెప్పను? ఒక్కసారి కూడా స్టేజి మీద మీరిద్దరూ ఉండగా చూడలేదు. నిజమే. అయితే ఇప్పుడు చూడు అని లేచాడు గురుమూర్తి. ఓంకార్ కూడా లేచి పద ఇంట్లో వెళ్దాం. అక్క ఇష్టం. ఏం రసం చెప్పినా కాదనకుండా అడ్డు చెప్పకుండా నటిద్దాం. అప్పుడే తేలుతుంది. నువ్వో నేనో. సుఫల తల కొట్టుకొని లోపలికి నడిచింది. ఆమెతో పాటు ముగ్గురూ లోపలికొచ్చారు. ఏ రకం పోషించాలి? అన్న ప్రశ్న కదలాడింది. సుఫలే వారి సమస్య తీర్చింది. మానవత్వపు విలువలు గల డైలాగ్స్ తీసుకొని చక్కటి మహాభావాలతో నటించమంది. నాకు అభ్యంతరం లేదు. స్కిప్టు లేకుండా ఎలా? అడిగాడు ఓంకార్. ఏదో సామెత చెప్పినట్టు మంత్రసాని పని ఒప్పుకున్నాక ఏది వచ్చినా పట్టాలన్నట్టు సుఫల వెళ్ళి పెన్, ప్యాడ్ తెచ్చుకుంది. చిన్న సీన్ క్రియేట్ చేయటం చాలా తేలిక అనుకుంది. రకరకాల యాంగిల్స్‌లో ఫేస్ తిప్పినా ఒక్క ఆలోచన రావటం లేదు. తల విదిలించుకుంది. ముగ్గురు ఆమె వంకే చూస్తున్నారు. సుఫలకేం రాయాలో అర్థం కాలేదు. తాను చదివిన నవలలు గుర్తుకు వచ్చాయి. ఓస్! నవలలు రాయటం ఇంత తేలిక అని అనుకున్న సందర్భాలు ఒక్కొక్కళ్ళు. తీరా పెన్ను పట్టుకుంటే పేజీ మీద అక్షరం రావటం లేదు. మొట్టమొదటిసారి అనుకుంది సుఫల. కథలు, నవలలు రాయటం అంత తేలికైన పని కాదని. ఓ 10 నవలలు చదివి రచయిత తప్పులు పట్టుకొని హేళనగా మాట్లాడుతూ ఈ మాత్రం మేం రాయలేమా? అన్న ధీమా వాస్తవంలోకి వచ్చేసరికి ఏమైందో అర్థం కాలేదు. డబ్బు పోతే పర్వాలేదు. ఆరోగ్యం పోతే ఇబ్బంది. కానీ నైతిక విలువలు కోల్పోతే అన్నీ కోల్పోయినట్లే. వచ్చిన అవకాశాన్ని వాడుకోలేని వాడికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా బాగుపడి పైకి రాలేడు. ఇలాంటివి పేజీకొకటి, 2 చక్కటి కొటేషన్స్ నవలల్లో తగిలితే ఈ మాత్రం నేను రాయలేనా అని అనుకునేది. అక్షర పోరాటం అనుకున్నంత తేలికైన పని కాదనుకుంది. అది భగవంతుడు మాత్రమే ఇచ్చే వరం అని నిశ్చయించుకుంది. ప్యాడ్‌ని విసురుగా పక్కన పడేసింది. నా వల్ల కాదు. నాకున్న పరిజ్ఞానం మొత్తం ఉపయోగించిన ఒక్క సన్నివేశం చక్కటి డైలాగ్స్‌తో రాయలేకపోతున్నాను. వీలుంటే ఈ రచయితని పిలిపించండి. ఓ అర పేజీ డైలాగులు రాసి పెడతాడు. సరేలే ఈ స్క్రిప్టు రాయటానికి 2 నెలలు పట్టింది. పైగా వాళ్ళ ఆవిడ ఫెయిర్ చేయాలి. ఆమె మహా లేటు. దానికంటే ఏదైనా బుక్‌లోని ఓ సన్నివేశం తీసుకుంటే భేషుగ్గా ఉంటుంది. ఓ సలహా పడేశాడు దయానిధి. తప్పనప్పుడు ఏం చేస్తారు? ర్యాక్ వైపు వెళ్లి దొరికిన పుస్తకాలు తీసుకొని ముగ్గురూ చకచకా పేజీలు తిప్పారు. దొరికింది! అరిచాడు దయానిధి. ముగ్గురూ అతని వైపు చూశారు. దయానిధి తనకి నచ్చిన డైలాగు చదవటం ప్రారంభించాడు. తప్పు ఒక్కసారి అది తెలియకుండానే చేస్తాం. తర్వాత చింతించినా తప్పు తాలూకు ఫలం అనుభవించక తప్పదు. మనిషనేవాడు తప్పులు చేయటం సహజం. మంచివాళ్ళు, మనసున్నవాళ్ళు వాటిని క్షమించాలి, మన్నించాలి అన్నాడు సుఫల వంక చెమ్మగిల్లిన కళ్ళతో చూస్తూ. బాగుంది. చక్కటి భావప్రకటనలకి సరిపోయే డైలాగులు తృప్తిగా అన్నాడు గురుమూర్తి. సుఫల దయానిధిని తెరిపార చూసింది. రాత్రి సినిమా హాల్లో చేసిన దానికి క్షమాపణలా దీనంగా మొహం పెట్టాడు. తాను చేసిన చండాలపు పనికి పరివర్తన చెంది చెప్పిన డైలాగ్‌లా ఉంది. ఎందుకో సుఫలకి అతని ఆ స్థితిలో చూస్తే మారం చేసిన తర్వాత దెబ్బలు తిన్న చిన్నపిల్లాడిలా అనిపించాడు. మనసు తేలికైంది. దయను క్షమించనంటూ హాయిగా నవ్వి అంది. కేవలం వన్ సైడ్ డైలాగ్‌తో మీ నాటకానుభవం నాకు అంతుపట్టకపోవచ్చు. దయానిధి గారు చెప్పిన డైలాగ్ వెర్షన్ కంటిన్యూటీ కలుపుదాం. అవే డైలాగ్స్‌ని మీరిద్దరూ ఎక్స్‌ప్రెస్ చేయండి. అప్పుడే నేను ఎవరు గొప్ప అనేది చెప్పగలుగుతాను.
ఆలస్యం అమృతం విషం. తర్వాత కంటిన్యూటీ డైలాగ్స్‌ని వెతకండి. నాలో నటన వేషం పరవళ్ళు తొక్కుతుంది ఉత్సాహంగా అన్నాడు ఓంకార్. సుఫల ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఆలోచించి చెప్పింది. తప్పు చెయ్యటం జంతు సహజం. తిరిగి తన తప్పును తెలుసుకున్నవాడు మనిషి, మహాత్ముడవుతాడు. అలాంటి వాడికి తన తప్పు వల్ల బాధపడే వారి దగ్గర్నుంచే కాదు, ఆ భగవంతుడి నుంచి కూడా క్షమాపణ లభిస్తుంది. దయానిధి కళ్ళు అరవెడుపులయ్యాయి. తెచ్చిపెట్టుకున్న కృతజ్ఞత కళ్ళల్లో చూపించాడు. మరోపక్క ఓంకార్ ఉత్సాహపడుతూ గురుమూర్తితో చెప్పాడు. వెరీ గుడ్. స్క్రిప్ట్ రెడీ. ఫస్ట్ నేను నటిస్తాను. తర్వాత నీ మిసెస్ చెప్పిన చాప్టర్‌ని నీవు అందుకో. అంతా ఓంకార్ వంకే నిశ్చలంగా చూస్తున్నారు. ఓంకార్ తద్ధాత్మికంగా కళ్ళు మూసుకున్నాడు. అప్పటికే తాను చెప్పవలసిన వర్షన్ని మనసులో వల్లే వేసుకుంటున్నాడు. ఓంకార్ కళ్ళ ముందు స్టేజ్ కదలాడింది. కొన్ని వేల మంది ప్రేక్షకులు కనపడ్డారు. స్టేజికి ప్రేక్షకుల మధ్య తెర అదప్పుడు నెమ్మదిగా తొలగిపోతుంది. ఓంకార్ గిర్రున వెనక్కి తిరిగాడు. మొహం భావరితంగా పెట్టాడు. తర్వాత విరక్తిగా పెట్టాడు. డైలాగ్‌ని బట్టి ఫేస్ ఫీలింగ్స్‌ను మారుస్తూ చక్కటి భావప్రకటన చేశాడు. చెయ్యనిదల్లా ఒక్కటే ఒత్తులు పలకకపోవటం. అది గమనించింది సుఫల. తర్వాత గురుమూర్తి అందుకున్నాడు. ముందుగా అనుకున్నట్లుగానే సుఫల చెప్పిన వర్షన్ని అందుకున్నాడు. తప్పు చేయడం జంతు సహజం. వరసగా చెప్పుకోపోతున్నాడు. కొంత నటుడి డైలాగ్ వర్షన్‌లా మొహంలో ఫీలింగ్స్ లేవు. అది వేదాంతంలా చెబుతున్నాడో, విరహంగా చెబుతున్నాడో అర్థం కాలేదు. మొత్తానికి 4 వాక్యాలు పూర్తి చేశాడు. ఆ తర్వాత హాయిగా ఊపిరి పీల్చుకొని సుఫల వంక చూశాడు. ఆమెకేం చెప్పాలో అర్థం కాలేదు. దొందు దొందే. నీకంటే చెవటాయనను నేను అన్నట్టు ఉంది ఇద్దరి స్థితి. ఆ సంగతి చెబితే మొగుడు తననక్కడే తన్నడం సత్యం. బాధపడే నిజం కన్నా సంతోషపడే అబద్ధం చెప్పటం అన్ని విధాలా మంచిదన్న సూక్తి ఆచరించాలనుకుంది. ఎందుకో ఆ సమయంలో కాళిదాసు, కాళికాదేవి గుర్తుకొచ్చారు. పాపం ఆమెది ఇటువంటి స్థితే. కాకపోతే ఒకటే తేడా. ఇక్కడ తన భర్త, అక్కడ ఆమె బిడ్డ. ఇంకో తేడా ఉంది. అక్కడ ఉన్నది ఉందండ పండితులు. ఇక్కడ ఉన్నది చచ్చు దద్దమ్మలు. హ్మ్. చెప్పండి. మా ఇద్దరిలో ఎవరు గొప్ప? ఓంకార్ టెన్షన్ పడుతూ అడిగాడు. పర్వాలేదు. నీకు నా పరిజ్ఞానంతో నీకనిపించింది నిర్భయంగా చెప్పు. తొందర చేశాడు గురుమూర్తి. దయానిధి కూడా పరీక్ష ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థిలా ఊపిరి బిగపట్టి నిల్చున్నాడు. సుఫల నెమ్మదిగా అంది. ఓంకార్ ఒక్క క్షణం ఆగింది. వేటగాడి బాణం సూటిగా వచ్చి గుండెల్లో దిగబట్టినట్లనిపించింది. ఓంకార్ నటనండి. అయితే తాను? తట్టుకోలేక అరిచాడు. అయితే నేను ఎవర్నే చెప్పు? త్వామేహం రండా అరిచాడు. సుఫల అవక్కైపోయింది. ఓ ముపిరిగున్న కెరటం పెటాలున మొహాన్ని తాకినట్లనిపించింది. రండా, రండా, త్వమేహం, రండా. ఆ పదానికి తెలుగు అర్థం. తన తల్లి పతిత. తనని పూర్తిగా చెప్పనీయకుండానే తన తల్లిని పతితని చేశాడు తన భర్త. అది నలుగురిలో. అప్పుడప్పుడే ఆమె స్థిమితపడుతుంది. గత 2 రోజులుగా చాలా మారాడనుకుంది. తనని నిందించి అవమానించటం లేదనుకుంది. కాని అంతా కలిసి ఇవాళ ఇంత హేయంగా. కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. పెమిట చెంగు తీసి నోటికడ్డం పెట్టుకొని గిర్రున వెనక్కి తిరిగి వంటగదిలోకి వెళ్ళింది. సుఫల ఏడుస్తూ వెళ్ళటం ఓంకార్‌ని విచలితుణ్ణి చేసింది. ఛీఛీ! నువ్వు నా స్నేహితుడు అని చెప్పుకోటానికే సిగ్గుపడుతున్నాను. ఏదో సరదాగా అనుకున్నదాన్ని ఇంత సీరియస్‌గా చేస్తావా? నీ మొహం నాకో వారం దాకా చూపించకు. విసురుగా అని బయటకి నడిచాడు. దయానిధికి
ఒక్క ముక్క అర్థం కాలేదు. త్వమేహం రండా అంటే ఏమిటో, అందరూ ఎందుకిలా ఆవేశపడి వ్యధ చెందుతున్నారో అర్థం కాక అసలేం జరిగింది? అడిగాడు గురుమూర్తిని. పద, అలా బయటికెళ్దాం అని బయటకి అడుగులేశాడు. దూరంగా ఓంకార్ సందు మలుపు తిరగటం వారికి కనిపిస్తుంది. ఛఛ! అనవసరంగా ఆవేశపడ్డాను. అనుకున్నదొకటి, అయిందొకటి. ఇలాంటి సరదాల వల్ల నీకు ఇంట్లో కాస్త చనువు వస్తుందని చేశాను. తీరా చూస్తూ వికటించింది. కానీ ఏం చేస్తాం? మళ్ళీ రేపు రా. నేను ఆఫీస్‌కెళ్ళగానే. చిన్నగా మాటలు కలుపు. వేడెక్కించు. ఆశలు రేపు. అసలే నా మీద కోపంగా ఉంది. ఈ సమయంలోనే మంచి అవకాశం. ఇనుము వేడి మీద ఉన్నప్పుడే దాని వాడి తెలిసేది. రేపటితో క్లైమాక్స్ ఇస్తాను గాని, త్వమేహం రండా అంటే అర్థం ఆగలేక అడిగాడు. గురుమూర్తి తల వంచుకొని నెమ్మదిగా చెప్పాడు. నేనెవర్నే? లం అని. దయానిధి నోరు వెళ్ళబెట్టాడు. కట్టుకున్న భార్యని నలుగురిలో లం అని సంబోధన. అసలా క్షణంలో వీడు మనిషా, పశువా అని అనిపించాడు. కాని మరుక్షణంలోనే అనుకున్నాడు. మనిషైతే పుస్తె కట్టిన దాన్ని పరీక్షించమంటాడా? 7 అడుగులు నడిచిన దాన్ని పట్టుకోమంటాడా? జీవితాంతం కలిసుండే ఆడదాన్ని అవహేళన చేసుకుంటాడా? నువ్వు ఖచ్చితంగా మనిషివి కాదురా! మనిషి రూపంలో ఉన్న పందివి కసిగా అనుకున్నాడు దయానిధి. ఏంటి ఆలోచిస్తున్నావ్? తట్టాడు గురుమూర్తి. అబ్బే, ఏం లేదు. రేపు ఎన్నింటికి మీ ఇంటికి రావాలా అని. మనసులోని మాటని మార్చి చెప్పాడు. 10 వచ్చేయ్. నేను 9 వెళ్తాను. ఏది ఏమైనా సాయంకాలం కల్లా నా భార్య గురించి తెలుసుకోవాలి. రేపు నా ఇంట్లో ఉందంటే ఆమె సౌజన్యమూర్తి. పూజకి వినియోగించే కొబ్బరి నీరంతా స్వచ్ఛమైనది. లేదు, నా కర్మ బాగోలేక నేను ఊహిస్తున్నదే నిజమైతే ఆ క్షణమే తన్ని తగిలేస్తాను. హాయిగా ఈ శేష జీవితాన్ని ఏ మారుమూలల్లో గడుపుతాను. ఆ ఆ అంత ఆవేశపడకు. భవిష్యత్తుని వర్తమానంలో ఊహించటం డెడ్ రాంగ్. వేచి చూద్దాం. అంతా నీ భ్రమ. నీటిలో ఉన్నవాడికే లోతు తెలిసేది. 24 గంటలు ఆమెతో గడిపేవాణ్ణి. నివురు గప్పిన నిప్పుల మూసుకుపోయిన ఆమె కోరికల్ని గమనించలేనంత మూర్ఖుణ్ణి కాదు. అయినా ఇంకా ఏదో ఆశ. నేను పొరపాటు పడుతున్నానేమోనని. నీ ఆశ అడియాస అవ్వదు. రేపటితో నీ సమస్య వీగిపోతుంది. గురుమూర్తి కళ్ళల్లో ఆశ కదలాడింది. మరో 5 నిమిషాల దయానిధితో పిచ్చపాటి మాట్లాడి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత గురుమూర్తి పిల్లిల్లా ఇంట్లో అడుగుపెట్టాడు. ఇల్లంతా స్తబ్దంగా ఉంది. లోపల వంటగదిలో వంట చేస్తున్న శబ్దాలు వినిపించాయి. సుఫల అంటే ఆ క్షణంలో జాలి కలిగింది. తననెంత అవమానించినా అలగదు. తన బాధ్యత మాత్రం మర్చిపోదు. అన్నీ బాగానే ఉంటాయి. తన అనుమానం నిరాధారమై తాను కొద్దిగా ప్రవర్తన మార్చుకుంటే తన జీవితంలో అశాంతికి లోటు లేదు కదా! ఏదేమైనా రేపటితో తేలిపోతుంది. దయగాడు మాటలకి, చొరవకి ఏమాత్రం స్పందించినా వాడు తనకి చెప్పక మానడు. ఆ తర్వాత తన జీవితం. నో, అలా జరగదు. సుఫల అలాంటిది కాదు. అనవసరమైన అనుమానం. అంతే. అంతే. భోజనం రెడీ. కాళ్ళు కడుక్కొని రండి. వడ్డిస్తాను. గురుమూర్తి తల విదిలించి లేచాడు. సుఫల మౌనంగా వడ్డిస్తుంది. తనని అవమానించినందుకు, లంజని చేసినందుకు కలిగిన బాధేమీ ఆమె మొహంలో కనబడటం లేదు. చాలామంది ఆడవారిలా సాధించే లక్షణాలు లేవు. నమ్రతగా మంచినీళ్ళు చెంబుని అతని ముందుకు జరిపింది. సారీ, తొందరపడ్డాను నొచ్చుకుంటూ చెప్పాడు. చారు పొయ్యమంటారా? అడిగింది సుఫల. సారీ అన్నానుగా. నువ్వే ఆలోచించు. నువ్వు మా ఇద్దర్నీ పొగుడ్తావనుకున్నాను. ఇద్దరికిద్దరే అంటావనుకున్నాను.
ఓంకార్ గొప్ప నటుడన్నావు. ఓ కళాకారుణ్ణి కించపరచటమేగా అది? సుఫల నెమ్మదిగా నోరు విప్పింది. నన్ను మీరు పూర్తిగా చెప్పనీయలేదు. నా ఉద్వేగం కూడా అదే. నాకా అవకాశమివ్వలేదు. నటదండి. నటదండి. ఓంకార్. భావశ్రీ, గురుశ్రీ నటనకి మీరే సరిసాటి. ఇదే నేను చెప్పాలనుకున్నది. కానీ మీరే పూర్తిగా చెప్పనీయలేదు. నన్ను నలుగురిలో తక్కువ చేశారు. గురుమూర్తి ప్రేమగా భార్య భుజం మీద చెయ్యేశాడు. అతని కళ్ళు వాత్సల్యంగా ఉన్నాయి. ఎన్నో చెప్పాలనుకున్నాడు. అనునయంగా దగ్గరికి తీసుకోవాలనుకున్నాడు. ఏది చెయ్యలేకపోయాడు. మౌనంగా భోజనం కానిచ్చాడు. ఆ రాత్రి భారంగా గడిచింది. తెల్లారింది. గురుమూర్తి 8 గంటలకే లేచి ఆఫీస్‌కి వెళ్ళటానికి రెడీ అవుతున్నాడు. సుఫల హడావుడి పడుతుంది. క్యారేజీ సర్దావా? నా ఇస్త్రీ బట్టలు కనబడటం లేదు? తుడుచుకుందామంటే టవల్ కనబడటం లేదు. చికాకు పడుతున్నాడు. అన్నీ ఇచ్చి అన్నీ పూర్తి చేసేసరికి 9 అయింది. జాగ్రత్త, అసలే రోజులు బాగలేవు. తలుపేసుకో చెప్పి వెళ్ళాడు గురుమూర్తి. సుఫల తలుపేసుకొని వచ్చి వీక్లీ తీసుకొని పేజీలు తిప్పుతుంది. అప్పుడినిపించింది తలుపు శబ్దం. ఈ సమయంలో ఎవరా అని అనుకుంటూనే వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా సుఫల ఆశ్చర్యంగా చూసింది. అతను నమస్కారం పెట్టి మీతో మాట్లాడాలని వచ్చాను అన్నాడు. నాతో మాట్లాడవలసిన అవసరం మీకుండవచ్చు. కానీ మీతో మాట్లాడే అవసరం నాకు లేదు. తలుపు వేయబోయింది. ఆగండి. ఇది మీ జీవితానికి సంబంధించినది. వయసులో తండ్రిలాంటి వాణ్ణి. కాదనకండి. ఓ 5 నిమిషాలు నా కోసం కేటాయించండి. సుఫలకి తండ్రి గుర్తుకొచ్చాడు. అసంకల్పితంగా అతనికి దారి ఇచ్చింది. నా పేరు నాయర్ చెప్పాడతను. సుఫల అలానా అన్నట్టు తల ఊపింది. మీరు సావధానంగా, ప్రశాంతంగా నేను చెప్పేది వినండి. మీకు నాకు ఏ రక్త సంబంధం లేకపోయినా కేవలం మానవతా దృక్కంతో ఇంత దూరం వచ్చి మీకు తెలియచేస్తున్నాను. ఏమిటో చెప్పండి. పెద్దవారు, మంచి కోరేవారి మాటలు నేను ఎప్పుడూ స్వీకరిస్తాను. నాయర్ ఆప్యాయంగా ఆవిడ్ని చూసి గొంతు సర్దుకున్నాడు. సూటిగా అసలు విషయం తెచ్చాడు. నీ మీద జరుగుతున్న అతి హేయమైన కుట్రని నీకు చెప్పాలని వచ్చాను. నాదో చిన్న కాఫీ హోటల్. అక్కడికి నీ భర్త స్నేహితులు రోజూ వస్తారు. ఒక్క క్షణం ఆగాడు. ఆ తర్వాత చెప్పటం ప్రారంభించాడు. నాయర్ నెమ్మదిగా చెబుతున్నాడు. సుఫల వింటుంది. మొత్తం పూర్తయ్యేసరికి అరగంట పట్టింది. నాయర్ మనసు తేలికయింది. సుఫల మనసు బరువెక్కింది. మెదడులో ఫిరంగులు పేలుతున్న అనుభూతి. నేను వస్తానమ్మా. మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో నాకు తెలీదు. దయచేసి నా పేరుని మాత్రం బయటికి రానియొద్దు. పిల్లలు గలవాణ్ణి చెప్పి సెలవు తీసుకొని వెళ్ళాడు నాయర్. సుఫల అలానే కూలబడిపోయింది. తలని గోడకి ఆనిచ్చి కళ్ళు మూసుకుంది. శరీరానికి దెబ్బ తగిలితే ఏడుస్తాం. మనసుకు తగిలితే నిశ్శబ్ద వ్యధగతి. ప్రస్తుతం సుఫల అదే స్థితిలో ఉంది. ఇవేమి తెలియని దయానిధి ఈల వేసుకుంటూ ఇంట్లోకి అడుగుపెట్టాడు. శోకమూర్తిగా గోడన ఆనుకొని ఉన్న సుఫల కనిపించింది. జుట్టు చెదిరి ఉంది. కళ్ళు మూసుకొని ఉన్న కనురెప్పల మీద తీక్షణత కనపడుతుంది. పిలవటానికి ధైర్యం చాలలేదు. అలికిడికి ఆమె కళ్ళు తెరిచింది. దయానిధిని చూడగానే కోపం రాలేదు. లేచి వెళ్ళి చెంపలు కందేలా కొట్టాలనిపించలేదు. ఈ రెంటికంటే పైమెట్టు అసహ్యం దాన్ని కళ్ళల్లో కురిపించింది. దాన్ని మరో విధంగా అర్థం చేసుకున్నాడు దయానిధి. అసహ్యంతో చూసే కళ్ళు అదరంగా చూస్తున్నాయనుకున్నాడు. సానుభూతి కోసం తనని ఆశ్రయిస్తుందని అనుకున్నాడు. నిన్నటి సంగతి ప్రారంభించాడు.
నిన్న జరిగిన దానికి నేను చాలా బాధపడ్డాను. బయటికెళ్ళినప్పుడు గురుమూర్తిని మందలించాను. తిట్టాను కూడా. అసలు వాడి బుద్ధే అంత. నీచ స్వభావం. సుఫల అతన్ని కింద నుంచి పైదాకా చూసి అంది. స్నేహితుడి చెడుని లోపల దాచి మంచిని బయట పెట్టినవాడే నిజమైన స్నేహితుడు. దయానిధి కలవరపాటుగా, నా ఉద్దేశం అది కాదు. మీ వారిలో ఉన్న చెడుని బయట పెట్టాలంటే నేను చెప్పింది చాలా తక్కువ. కొన్ని నిజాలని మీకు చెబితే వినలేరు. నేను చాలా మంది శాడిస్టులని, నీచులని చూశాను గాని మీ వారంతా ఎప్పుడూ గలగలా పారే గోదారిలా నిశ్శబ్దంగా ఉండే సుఫల క్షణంలో వీరవేషంగా లేచే కెరటమయ్యింది. భర్త ఎంత నీచుడైనా కావచ్చు. అది వాళ్ళిద్దరికీ చెందిన విషయం. పరాయివాడి నోట తాళి కట్టిన వాడి మీద పౌరుష వాక్యాలు వినలేకపోయింది. షటప్! వెళ్ళు! బయటికెళ్ళు! నాకు అందరి గురించి తెలుసు. నా మీదికి ఉసగొల్పిన నా మొగుడి గురించి తెలుసు. అవకాశాన్ని ఆకలిగా మార్చుకున్న నీ కళ్ళు తెలుసు. నా కళ్ళు ఎక్కువసేపు నిన్ను చూడలేవు. అలా చేసే అవకాశం నువ్విస్తే నా నోరు ఊరుకోదు. పుక్కిలించి వస్తుంది. గెటౌట్! దయానిధికి పై ప్రాణాలు పైనే పోయాయి. అనుకోని వాతావరణం. భద్రకాళిలా మారిన అవతారం. సంథింగ్ ఈజ్ రాంగ్. అంతా తెలిసిపోయిందా? ఎలా? వెంటనే గురుమూర్తి దగ్గరికి హడావుడిగా పరిగెత్తాడు. ఆ సమయంలో ఆఫీసులో హడావుడిగా ఉన్నాడు. దయానిధిని చూడగానే లేచి ఎదురొచ్చాడు. ఏమైంది? ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? చపలత్వమా? లేక అచంచలమైన స్వభావమా? నీ ప్రాస ఏడ్చినట్లే ఉంది. మొత్తం అంతా చెప్పేసి ఏమైందంటావే? ఏమవుతుంది? కడుపయ్యింది. దాచుకున్న కోపాన్ని కసిగా బయటపెట్టాడు. పొద్దున్నే త్రాగావా? నేను చెప్పటమేంటి? చికాకుగా అడిగాడు. మొహాన ఉమ్మయ్యటం ఒక్కటే తక్కువ. రేయ్ గురుమూర్తి! నన్ను అవమానం చేస్తావు కదూ? చూస్తాను. ఈ దయ అంటే ఏంటో చూపిస్తాను. నమ్మించి గొంతు కోసావు కదరా! అనవసరంగా ఆవేశపడకు. అసలేం జరిగిందో చెప్పు. దయానిధి రోషంగా జరిగింది చెప్పాడు. నో! నన్ను నమ్ము. నా నాటకరంగం మీద ప్రమాణం. నేనే ప్లాన్ చేసి నేనే ఎందుకు చెబుతాను? నువ్వే ఎక్కడైనా వాగి ఉంటావు. నేనా? అని కాదు. నేను కాదు అన్నాడు తడబడి. మరి నువ్వు చెప్పక నేను చెప్పక ఎలా తెలుస్తుంది? ఆకాశవాణి వచ్చి వినిపించిందా? చిరాకు పడ్డాడు గురుమూర్తి. కష్టపడి వేసిన ప్లాన్ ఫెయిల్ అయినందుకు చింతిస్తూ. దయానిధికి తన స్నేహధ్వజం మీద అనుమానం వచ్చింది. కాని అది నిరాధారం. అందరికీ సుఫల మీద కన్ను ఉంది. కావాలని ఎందుకు చెడగొట్టుకుంటారు? ఈ దరిద్రుడే చెప్పి ఉంటాడు. రాత్రి బెడ్రూంలో రెచ్చిపోయి సొల్లుల్లా వాగి ఉంటాడు. తన తప్పు క్షమించమని ఉంటాడు. ఏదేమైనా చేతిదాకా వచ్చింది. నోటిదాకా రాకుండా పోయింది. తననింతగా ఫూల్ చేసినందుకు వీడు మాత్రం ప్రశాంతంగా ఎందుకుండాలి? అది మాత్రం వీడితో ఎందుకు కాపురం చెయ్యాలి? అనుకోవటమే తరువాయి. సర్దుబాటు ధోరణిలో చెప్పాడు. జరిగిందేదో జరిగింది. తప్పు మనదే. సాయంత్రం ఇంటికెళ్ళినప్పుడు అనాలోచితంగా ప్రవర్తించకు. ఈ ఒక్కరోజు తెలియకుండా ఉంటే బాగుండేది. 10లో 7 భాగాలు నీ అనుమానమే నిజమై ఉండేది. ఆమెకి మన ప్లాన్ తెలియటం వల్ల ఈసారి ప్రయత్నించటం చాలా కష్టం. ఏదేమైనా ఆమె టైం బాగుంది. పెట్టవలసిన నిప్పు పెట్టాడు. ఇండైరెక్ట్‌గా నీ భార్య నా వైపు డైవర్ట్ అవుతుందని చెప్పేశాడు. గురుమూర్తి కడుపు బగ్గుమంది. బాంబు పేలింది. అన్యమనస్కంగానే ఆఫీసులో గడిపాడు. సాయంత్రం ఇంటికి గురుమూర్తి గుండెలు చేత పట్టుకొని వెళ్ళాడు. తప్పు చేసినవాడేగా భయపడేది. ఇల్లంతా అసెంబ్లీ ప్రారంభం రోజున
ఒద్దికగా, నీట్‌గా ఉంది. ఎక్కడా యుద్ధ వాతావరణం కనబడటం లేదు. ఒకలాంటి స్తబ్దత కలిగిన నిశ్శబ్దం. తుఫాన్‌కు ముందు ప్రశాంతత. గట్టిగా పిలుద్దామంటే ధైర్యం చాలలేదు. ఆఖరికి తన ఉనికిని తెలియపరిచే విధంగా శబ్దం చేయాలన్నా జంకాడు. అక్కడే మౌనంగా నిలబడ్డాడు. లోపల్నుంచి అలికిడి గాని, ప్రతిస్తంభన గాని రావటం లేదు. క్షణం వెనుక, క్షణం పరిగెత్తిపోతుంది. అలా 5 నిమిషాలు గడిచాయి. గురుమూర్తి ధైర్యం చేసి మధ్యగది దాటి వంటగదిలోకి వెళ్ళాడు. సుఫల లేదక్కడ. పెరటిలోకి నడిచాడు. బావి కానుకొని కూర్చొని ఉంది. మురిభివించిన ధైర్యమా? పగలబోతున్న అగ్నిపర్వతమా? దేనికైనా సిద్ధమే తాను మొండిగా అనుకున్నాడు. గురుమూర్తి తన రాకను బహిర్గతమయ్యేలా దగ్గాడు. అయినా చలనం లేదు. చూపులు శూన్యంలో ఉన్నాయి. గుండెల్లోని ధైర్యమంతా కన్నుల్లోనే ఉంది. ఇక్కడ కూర్చున్నావే? తలుపులల్లా బార్ల తీసుకొని నువ్విక్కడ ఇలా కూర్చుంటే సంసారం బాగుపడినట్టే. తప్పు సరిదిద్దుకునే ప్రయత్నంలో మరో తప్పు. సుఫల ఉలకలేదు పలకలేదు. ఎందుకా పరాకు? ఏమైందని? ఆ మాత్రం సర్దుకోలేని దానివి సంసారాన్ని ఎలా సర్దుతావు? నాతో నూరేండ్లు ఎలా గడుపుతావ్? ఆడదంటే అణకువతో ఉండాలి. సాధింపులతో ఇంటిని, ఇంటి పెద్దని ఇరుకున పెట్టకూడదు. సౌమ్యంగా సందేశమిచ్చాడు. దయ్యాలు వేదం వల్లించటమంటే ఇదే కాబోలు. సుఫల నిర్వికారంగా ఉంది. సుఫలా, నేనిలా వాగుతూనే ఉన్నాను. నీ మౌనానికి అర్థమేంటి? ఇలాంటి పనులు నాకు నచ్చవు అరిచాడు. మరి ఎలాంటివి నచ్చుతాయి? సుఫల నోట్లో నుంచి బుల్లెట్స్‌లా వచ్చాయి. గురుమూర్తి గొంతులో తడి ఆరిపోయింది. ఆవిడ ప్రశ్నకి కాదు, చూపులకి. కనకనమండే కలకత్తా కాలి చూపుల్లా ఉన్నాయి. ఎప్పుడూ కరుణరసం వల్లించే ఆ కనులల్లో అంత కఠిన్యమా? చెప్పండి. నీళ్లు నములుతారే? ఎలాంటివి ఇష్టం? కట్టుకున్న పెళ్ళాం మీదకి దున్నపోతులాంటి నీ ఫ్రెండును పంపించటం ఇష్టమా? సినిమా పేరు చెప్పి శీల పరీక్ష చేయటమిష్టమా? మొగుడుకి పెళ్ళాం మీద ఉండవలసింది మొట్టమొదటిది నమ్మకం. అది కూడా లేని మిమ్మల్ని చూస్తుంటే ఛీఛీ! అంది చీదరింపుగా. అనవసరంగా వాగకు. నెలకోసారి కొనే బియ్యాన్నే 10 సార్లు పరీక్షిస్తాం. 4 రోజులు తొడుక్కునే గుడ్డనే నాణ్యత ఉందా లేదా అనేది 40 సార్లు చూసుకుంటాం. అలాంటివి తప్పు అయితే నాది తప్పే. సుఫల నివ్వెరపోయింది అతని పోలికకి. అయితే మీ అమ్మని కూడా ఇలాగే పరీక్షించావా? అసలు మీ అమ్మ మీ నాన్న వల్లే కన్నదని నిరూపించుకున్నావా? ఒళ్ళు పొగరెక్కిందే నీకు? నా అమ్మకి నాకు పోలిక. ఆమె సాధ్వి. నీలా వెలికిది కాదు. మొగుడికి ఎదురు చెప్పే పొగరుమోతు కాదు. నేను అలాంటిదాన్నేనండి. భర్త అంటే నాకు గౌరవం, భయమే. కానీ మీ ప్రవర్తన వల్ల అసహ్యంగానూ, ఆవేశంగానూ మారింది. అసలు నా మీద మీకెందుకొచ్చిందండి అనుమానం? నేనేం తప్పు చేశాను? పశువులు కూడా తల వంచుకునేలా ఉన్న మీ ప్రవర్తనకి కారణమేంటి? కొన్ని కారణాలకి, అనుమానాలకి హేతువులుండవు. కానీ నాకున్నాయి. నా మొదటి భార్య, అదే నీ అక్క. దానికి కూడా బాగా రిమ్మే పొగరు. దానిలో కనిపించిన లక్షణాలు నీలో కనిపించాయి. అది చాలు. నేను పొరపాటుగా ప్రవర్తించలేదనుకోవటానికి. అంటే అన్నీ మీరనుకోవటమేనా? మీరే నిర్ణయించుకోవటమేనా? నన్ను బలిపశువుని చేసి పరాయివాడికి అప్పచెప్పటం అంతా మీ ఇష్టమేనా? పెళ్లితో ఆడదాని మీద పూర్తి అధికారం మగవాడికి వచ్చేస్తుంది. ఏం చేసినా అడిగే అధికారం అవతల వాలికి లేదు. అయితే తార్చండి.
ఎక్కడో మీ మనసు పొరల్లో నిక్షిప్తమైన అనుమానానికి బీజం వేసుకోండి. నీ ఫ్రెండుకి, నీ అధికారులకి, ఆఖరికి అప్పులవారికి అందరి పక్కల్లో పడుకోబెట్టండి. నా భార్య తిరుగుబోతు అని నిర్ధాయించుకోండి. అదేగా మీకు కావాల్సింది? పిచ్చి పిచ్చిగా వాగకు. అర్థం చేసుకోవేంటి? ఏదో నా జాగ్రత్త కోసం. అది కాక ఒక్కసారి దెబ్బతిన్నాను. అందుకే ముందు జాగ్రత్త. ఎవరైనా వింటే నవ్వరండి. మొహాన ఉమ్మేస్తారు. పెళ్ళాం పతివ్రతత గురించి తెలుసుకోవాలంటే ప్రపంచంలో మొగ మహారాజులు ఎన్నో ప్రయత్నాలు చేశారు గాని ఇంత హేయంగా సంస్కారం మరిచి మాత్రం చెయ్యలేదు. చెప్పు. ఇప్పుడెన్నైనా చెబుతావే. నా కర్మ బాగోలేక ముందుగా నా ప్లాన్ లీకవ్వటంతో బ్రతికిపోయావ్. నీ ఆకలి చూపులు గమనించలేదనుకున్నావా? అసలు నీ జాతే ఇంత. మొగాణ్ణి చూసి మండిగడ్డు కట్టుకున్నట్టు నటిస్తూ మీకేం కావాలో నర్మగర్భంగా చెబుతారు. మొగుడి పక్కన నడుస్తూనే పరాయి మగవాళ్ళని ఆశగా చూస్తారు. ఎన్ని చేసినా ఎవ్వరూ చూడటం లేదనుకుంటారు. వారి రంకు ఎవరి కంట పడలేదనుకుంటారు. అందుకే అన్నారే దొంగతనము, ఇంకోతనము దాగవని. ఈరోజు నువ్వెన్ని నీతి కబుర్లు చెప్పినా ఏదో ఒకరోజు దొరక్కపోవు. అప్పుడు అప్పుడు చెబుతానే నీ పని. సుఫల లేచి నిలబడింది. ఇంతవరకు భర్త స్వభావం తప్పని, అతి నీచమైనదని తెలియచెప్పాలని ప్రయత్నం చేసింది. చెవిటివాడి ముందు శంఖమూదినట్టే ఇలాంటి వాళ్ళు మారరు. తమ ధోరణి తమదే. కాని ఎదురుట వారి గురించి ఆలోచించరు. ఇలాంటి మృగాలతో సంసారం చెయ్యటం కంటే ఆత్మత్యాగం చేసుకోవటం ఉత్తమం. అది పిరికివారు చేసే పని. తానంటే ఏంటో చూపించాలనుకుంది. ఆడదంటే ఆదిశక్తే కాదు, మొగుణ్ణి కీలుబొమ్మలా ఆడించే కీ కూడా అని నిరూపించుకోవాలనుకుంది. పద లోపలికి. అయినా భారతం చాలుగాని. వెనక్కి తిరిగాడు గురుమూర్తి. ముందు నాకో సమాధానం చెప్పండి. నా మీద అనుమానమా? లేక లేక లేదు తోకలేదు. మనిషిని చూడగానే చెప్పగలను ఎలాంటివారునని. ఆఫ్టరాల్ నువ్వెంత? మొట్టమొదటిసారి పెళ్లి చూపుల్లోనే గమనించాను. ఆ కళ్ళు ఏం కోరుతున్నాయో. రెండోసారి పెళ్లి మంటపంలోనే నిర్ధాయించుకున్నాను. వేదమంత్రాలు వినకుండా ఓరికంటితో మగవాళ్ళని చూస్తున్నావని. ముచ్చటగా మూడోసారి పడక గదిలో నీ ఆవేశం. నీ లఘింపు. రుచి మరిగితేనే అంత వేగం వచ్చేది. మామిడికాయ రుచి తెలియబట్టేగా దానికోసం ఆతృతపడేది. అలాగే నువ్వు రుచి మరిగావు. ఆ రుచి నా దగ్గర దొరుకుండదు. వంకర చూపులు చూస్తున్నావు. ఓ ప్రచండ వీచిక ఆమె మొహం మీద పెనుల్లా తగిలినట్టనిపించింది. కళ్ళ ముందు పిడుగులు పడుతున్నట్లుగా ఉంది. రుచి మరిగావ్, రుచి మరిగావ్. చెవుల్లో మారుమొరుగుతుంది. అపురూపంగా అలంకరించిన పెళ్లిపందిరి కూలిపోతుంది. మొహానికి రాసిన పసుపు అశుద్ధంగా మారింది. నుదుటికి కట్టిన భాష్యం వక్రభాష్యమైంది. నడుంకి కట్టిన బియ్యం బరువయ్యాయి. 7 అడుగులు వెక్కిళ్ళు పెడుతున్నాయి. కాలికి తొడిగిన మెట్టెలు మృదంగనాదాలు చేశాయి. తరతరాల హైందవ సంస్కృతికి గ్రహణం పట్టింది. ఆగర కుక్క రుద్రమహాదేవిలా అరిచింది. ప్రపంచ స్త్రీలారా, ఆమెని తప్పు పట్టకండి. బానిస సంకెళ్ళు తెంపుకొని హక్కు కోసమో, అవసరాల కోసమో అరవటం లేదు. పరమ పవిత్రమైన ఈ భారతవనిలో కట్టుకున్న మొగుడే శీలం కోల్పోయాడంటే ఏం చేస్తుంది? ఆత్మాభిమానం గల ఆడది ఏం చేస్తుందో అదే చేస్తుంది. ప్రారంభంగా అరిచింది. గురుమూర్తి స్లో మోషన్లా కర్కశమై ఆవేశంతో ఆమె వైపుకి తిరిగాడు. అతని చేతులు కసిగా బిగుసుకున్నాయి. జుట్టు పట్టుకొని ఈడ్చి బయటికి తొయ్యటానికి అవి ఉత్సాహం పడుతున్నాయి. కసిగా అడుగులేసే కాళ్ళకి తనకి ఆకలేస్తే అన్నం పెట్టే ఆ చల్లని తల్లి కడుపుని కుమ్మటానికి కదులుతున్నాయి.
మొత్తం అతని శరీరమే ఊగిపోతుంది. చెయ్యి లేచింది. క్షణంలో రెండో వంతు కాలంలో ఆమె రియాక్ట్ అయింది. విసురుగా లేచిన చెయ్యి మధ్యలోనే ఆగింది. పరమశివుడి త్రిశూలాన్ని పట్టుకున్న శ్రీ మహావిష్ణుల్లా భర్త చెయ్యిని గాలిలోనే ఆపింది. ఒక్కసారిగా ఆకాశం ఉరమలేదు. బోరున వర్షం ప్రారంభమవ్వలేదు. గాలి స్తంభించలేదు. కాని గురుమూర్తి ఇంకా రెచ్చిపోయాడు. తెచ్చిపెడితే వండిపెట్టి, చస్తే ముండమొయ్యాల్సిన పెళ్ళాం చెయ్యి చెయ్యి కలుపుతుందా? అంతే విసురుగా రెండో చెయ్యి లేపాడు. దానికి మొదటి దాని గతే పట్టింది. ఇప్పుడు రెండు చేతులు సుఫల రెండు చేతుల్లో నలిగిపోతున్నాయి. ఆమె కళ్ళు విస్ఫులింగాలు రాలుస్తున్నాయి. దెబ్బతిన్న సింహం అయ్యింది. కమాన్ టెల్ మీ. ఎవడి పక్కలో ఉండగా చూశావ్? నేను రుచి మరిగిందానని ఊహించి చెప్పటానికి నీవు జ్యోతిష్యుడని కావు. ఏ రుజువుంది మీ వద్ద? ఇప్పుడే నాకు కావాలి. నేను చదువుకునేటప్పుడు బోటనీ మాస్టర్ దగ్గర మార్కుల కోసం పడుకున్నానా? ఇంటి ముందు దర్జీవాడి దగ్గర పడుకొని జాకెట్ కుట్టించుకున్నానా? లేక మన పెళ్లి కుదిర్చిన బ్రోకర్ గాడి పక్కలో తమకంగా ఎదురొత్తిలించానా? నేనెక్కడ రుచి మరిగానో చెప్పి కదులు. ఎంత బలి తెగించావే? సాని కూడా ఇంత నీచంగా మాట్లాడదు. నీకంటే అదే నయ్యమని అర సెకండ్‌లో నిరూపించావు. నీలాంటి మగాళ్ళుంటే అర సెకండ్ ఎందుకురా? అంతకన్నా తక్కువ వ్యవధిలోనే 60 మంది ఆడోళ్ళు అరుగుల్లా మీదికెళ్తారు. నా అక్క అదే నీ మొదటి పెళ్ళాం ప్రభావతిలా అదీ అంతే నీలా. కొడుకు వరసైన వాడితో ఛత్ చెప్పిందే చెప్పకు. నేను రుచి మరిగిన దానినని ఎవరు చెప్పారు? పోనీ నువ్వు చూశావా? చూడలేదు. వినలేదు. కానీ ఖచ్చితంగా నువ్వు అలాంటి దానివే. నా ప్లాన్ సంగతి నీకు తెలియకపోయి ఉంటే నాకే దొరికిపోయేదానివి. అప్పుడు ప్రభల నిన్ను పిచ్చకుక్కని తన్నినట్టు తన్ని తగిలేసేవాణ్ణి.